స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సిరుల తల్లి బంగారంలా వెలుగొందడం, అధికారుల అలసత్వంతో కబ్జాదారులు సింగరేణి మరియు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుండడంతో బెల్లంపల్లి పట్టణం కబ్జాదారులకు అడ్డాగా మారిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టేషనిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక టేకుల బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్థానిక అధికారులు డబ్బులున్నోడిని ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయంగా అధికారులు సౌతి తెల్ల ప్రేమను చూపిస్తున్నారని, పట్టణం నడిబొడ్డున 5 అంతస్తుల భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న పట్టించుకునే అధికారులు, పేద ప్రజలు మాత్రం నివాసాల కోసం శంషేర్ నగర్, రవీందర్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీలో పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికారులను ప్రశ్నించారు. మరో మున్సిపల్ అధికారుల నుండి సిడిఎంఏ అధికారుల వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వలన ఆక్రమణదారులు సాఫీగా వారి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. జిల్లా పాలనాధికారి బెల్లంపల్లిని సందర్శించిన సందర్భంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, సెల్యులార్లపై చర్యలు తీసుకోవాలని చెప్పిన వాటిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, యథేచ్ఛగా నిర్మాణాలు చేసుకోవచ్చని స్థానిక కౌన్సిలర్లే పర్మిషన్లు ఇస్తున్న వైనం చోటు చేసుకుంది. ఇటు నిర్మాణాలకు అధికారుల అండదండలు ఇలా జిల్లా పాలనాధికారి మాటలను పెడచెవిన పెట్టడం గమనార్హం. నియోజకవర్గ 7 మండలాల ప్రజలందరికీ మరియు పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్తే. ఒకప్పుడు బెల్లంపల్లి సింగరేణి అంటే సిరుల పండగ ఉండేది. ఇప్పుడు బెల్లంపల్లి గడ్డ కబ్జాకోర్ల అడ్డయింది. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎవ్వరికి దోచినట్టు వాళ్ళే దోసుకుతిన్నారు. అంబేద్కర్ నగర్ కానీ, శంషేర్ నగర్ కానీ, పోతే మళ్ళా ఇటు లక్ష్మీపురం కానివ్వండి, మళ్ళా పోతే రడగంబల బస్సులో కానివ్వండి, ఎన్నో అక్రమ కట్టడాలు కడుతున్నారు. బెల్లంపల్లిలో సింగరేణి భూములు కబ్జా చేస్తూ బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. అదేవిధంగా బెల్లంపల్లిలో మనకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. అయినప్పటికీ కూడా అధికారులను మేనేజ్ చేసుకుంటూ, అధికారులు సపోర్ట్ చేసుకుంటూ, చోటా పాట లీడర్లు కూడా దానికి సహకరిస్తూ, అదేవిధంగా బెల్లంపల్లిలో 5 అంతస్తులో పర్మిషన్ లేదు. అయినప్పటికీ మెయిన్ బజార్లో కూడా కట్టినప్పటికి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా బెల్లంపల్లిలో సెల్లర్కు పర్మిషన్ లేదు, పిహెచ్బి పాస్ లేదు. ఎవ్వరికి ఏ పర్మిషన్ లేకుండా ఈ విధంగా వాళ్ళు కడతా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారు కానివ్వండి, పోతే మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఇలా ఎవ్వరు దాని గురించి పట్టించుకోవడం లేదు. దాన్ని ఆసరా చేసుకొని కబ్జాకోర్లు ప్రభుత్వ కొన్ని ఎకరాలు కబ్జా చేస్తూ ప్రభుత్వాన్ని దండిగొడుతూ వాళ్ళ స్వలాభాల కోసం అమాయకులకు ఆ ప్రభుత్వ భూములు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా బెల్లంపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మొన్న రవీంద్రనగర్లో ఎన్నో ఏళ్ళ నుంచి కట్టుకున్నటువంటి పేద ఇండ్లు కూలగొట్టడం జరిగింది. ఆ ఇండ్లు కూడా అప్పుడున్న యంత్రాంగం పోలీసులు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానివ్వండి, మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కానివ్వండి వచ్చి కూలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇన్ని భూ కబ్జాలు అయినప్పటికీ, బెల్లంపల్లిలో ఇన్ని అక్రమ కట్టడాలు కట్టినప్పటికైనా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటే సోద్యం చూస్తున్నారు. అంతా అధికారులు సోద్యం చూస్తున్నారు. అంటే బెల్లంపల్లిలో ఉన్నోళ్ళకు ఒక న్యాయం ఉన్నది, లేనోళ్ళకు ఒక న్యాయం ఉన్నది. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నప్పటికైనా కూడా ఇల్లు లేని పేద ప్రజలకు ఇవ్వడం అయితే చేత కాదు. కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ